హాయ్ హలో నమస్తే. ఈ వీడియోలో మనం పులుల ఉపవాసం గురించి తెలుసుకుందాము. భక్తితోనో బరువు తగ్గడానికో చాలామంది ఉపవాసం చేస్తుంటారు. కష్టమైనా సరే కొందరు ఇంట్లో వాళ్ళతోనూ చేయిస్తుంటారు. అదే మూగజీవాన్ని ఉపవాసం చేయిస్తే అదీను మాంసం రుచి మరిగిన పులుల్ని ఆకలితో మార్చితే ఎలా ఉంటుంది? అమ్మో, అవెందుకు ఊరుకుంటాయి? బోను బద్దలు కొట్టేంత పని చేయవు అంటే అలాంటిదేమీ లేదు అంటున్నారు నేపాల్లోని జావలాకెల్ సెంట్రల్ జూ సిబ్బంది. అక్కడున్న రాయల్ బెంగాల్ టైగర్స్ వేటకి నడకకి దూరమై రోజుకి 5-6 కిలోల మాంసం తిని తిని లావెక్కిపోయాయంట. కొన్ని అయితే భారీ కాయంతో కదల్లేని స్థితికి రావడంతో జూ సిబ్బంది వాటి బరువును తగ్గించే పనిలో పడ్డారు. అందుకోసం నిపుణుల సలహాతో ప్రతి శనివారం ఉపవాసం ఉంచడం మొదలుపెట్టారు. అలానే ప్రతిరోజు వాటితో పరుగులు తీయించడం, ఎక్కువ సమయం ఈత కొట్టించడం వంటివి చేయిస్తున్నారు. మొదట్లో కొన్ని రోజులు ఆ పులులు సిబ్బంది మీదకు గ్యాండ్రిస్తూ దాడికి దిగాయట. కానీ మెల్లగా ఫిట్నెస్ ట్రైనింగ్కు అలవాటు పడిపోయి ఇప్పుడు కామ్గా ఉపవాసం చేస్తున్నాయంట. పాపం పులులు. థ్యాంక్ యూ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.